ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాను. ఈ యొక్క వాగ్దానాలచే మీరు ఆదరింపబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజుల్లో చాలామంది మనుషుల సహాయము కొరకు ఎదురు చూసి కన్నీళ్ళే మిగిల్చుకుంటున్నారు. అయితే మీరు ఆధారపడాల్సింది దేవుని సన్నిధి మీద, ఆయన కృప మీద, ఆయన స్వరం మీద మీరు ఆధారపడాలి తప్ప మనుష్యుల సహాయం కొరకు కాదు అనేసి ఒక్కసారి గమనించండి. అయితే ఎప్పుడైతే నీవు దేవుని మీద ఆధారపడి ఉంటావో, నిన్ను కన్నీళ్లు పెట్టిస్తున్న ఏ సందర్భమైనా, ఏ సమస్య అయినా, ఏ వ్యాధి అయినా, ఏ ఆర్థిక ఇబ్బందులైనా, కొంతమంది ఆత్మీయ స్థితిలో ఎదుగుదల ఉండదు, ఎండిపోయిన అనుభవం ఉంటుంది. అలాంటప్పుడు కన్నీళ్లు విడుస్తారు, నేనెందుకు ఆత్మీయ స్థితిలో ఎదగలేకపోతా ఉన్నాను అనేసి. ఇంకొంతమంది అవమానం పడినప్పుడు బాధపడుతుంటారు, కన్నీళ్లు విడుస్తుంటారు. ఏదైనా ప్రార్థనకు జవాబు ఆలస్యమైనప్పుడు, నిరీక్షణ లేక ఇంకొంతమంది కన్నీళ్లు విడుస్తూ ఉంటారు. అయితే దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నారు. మీ దుఃఖ కాలము ముగింపునకు వచ్చింది, కృపాకాలం మీకు ఆరంభమైంది. ఆలస్యమైన ప్రతి జవాబులో దేవుడు మీకు విడుదలను చేస్తూ ఉన్నారు అటువంటి సమస్యలకు. అంత మాత్రమే కాదు, కానీ మీ మీద ఎటువంటి బంధకాలు ఉన్నప్పటికీ వాటి నుండి విడుదలనిస్తారంటే ప్రతి సమస్యకు, ప్రతి పరిస్థితికి మీరు ఏ ఏ విషయాల్లో కన్నీటితో బాధపడుతూ ఉన్నారో, కన్నీళ్లు విడుస్తూ ఉన్నారో దేవుడు నీ కన్నీళ్లను చూసి ఉన్నారు. కనుక ఏ మనుష్యుని మీద ఆధారపడొద్దు, ఏ మనుష్యుల మాటలు మీరు చెవిన పెట్టుకోవద్దు. దేవుని సన్నిధికి రండి, ఆయన కృపను వెతకండి, ఆయన స్వరాన్ని వినటానికి ప్రయత్నించండి. మీ జీవితం అంతా కూడా, ప్రతి సమస్యలన్నీ కూడా దేవుని మీద వేసి ఆయన మీద ఆధారపడండి. తప్పకుండా మీ కన్నీళ్లను దేవుడు తుడిచివేసి మంచి స్థానములో మిమ్మల్ని నిల్చోబెడతాడని నమ్మండి, విశ్వాసం ఉంచండి. దేవుడు మీ అందరి జీవితాలలో ఈ వాగ్దానమును నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.